అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా నేను దోశ మామూలు దోశ అయితే వేయడం లేదండి. ఇక్కడ మంచి అన్ని 5 రకాలవి తీసుకొని ఇక్కడ దోశ పిండిని నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. చాలా బాగుంటుందండి, హెల్తీగా ఉంటుంది. కొద్దిగా కోటా రైస్ తీసుకున్నాను, మినుములు తీసుకున్నాను, ఇందులో పచ్చి శనగపప్పు, అటుకులు, మినప్పప్పు, పెసరపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా రైసు, అటుకులు ఇవన్నీ తీసుకొని నానబెట్టేసి ఒక 6 గంటలు గ్రైండ్ చేసి నైటు పిండి అలాగ వదిలేసి బాగా పొంగిన తర్వాత ఉదయం టిఫిన్ అనేది రెడీ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలాగ 4-5 రకాలు వేసి పప్పు దినుసులు మనము గ్రైండ్ చేసి దోశ వేసుకుంటే చాలా హెల్దీ, టేస్ట్ కూడా చూస్తున్నారు కదా. చాలా చక్కగా కూడా వస్తుంది, రాదనే మాట అయితే ఉండదు. చాలా చక్కగా కూడా వచ్చేస్తుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు బియ్యం దోశ తిని బోరు కొట్టినోళ్ళు ఇలాంటివి పప్పు దినుసులు వేసుకొని మనం దోశ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో పుల్లటి చట్నీ ఏదైనా కానీ సరే సూపర్గా ఉంటుందండి. ప్యాన్ పైన కొద్దిగా ఉల్లిగడ్డ నేను తిక్కేసి కొద్దిగా వాటర్ వేసి హీట్ ఎక్కిందా లేదా చూసుకొని అప్పుడు మనము గుంతగడ్డ తీసుకొని దోశ పిండిని వేసి బాగా తిక్కేసి దోశ రెడీ అయిన తర్వాత కొద్దిగా నూనె వేసి ఆ తర్వాత పై తీయడమే. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చింది కదా. ఎలా కనిపించింది ఈ దోశ పిండి మీకు? ఈ దోశ పిండి మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దోశలు అయితే అదిరిపోయినాయి అబ్బా. మీకు ఎలా కనిపించిందో జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి. సేమ్ ప్రాసెస్ అలాగే దోశ పిండిని వేసాను, తర్వాత కొద్దిగా అప్లై చేశాను, గుంతగడ్డ తీసుకొని కొద్దిగా నూనె వేసాను, అంతే. ఎక్కువగా అలా కాదు, లైట్గా. ఈరోజు టిఫిన్ మాత్రం దోశ. అప్పుడప్పుడు బియ్యంతో కాకుండా ఇలా కలర్ఫుల్గా చేసుకొని తినవచ్చు.